నమస్తే ఓ10 టీవీ వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విజయవాడ నగర కమిటీలో ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున 44వ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. మన ప్రభుత్వంలో ఆప్కోస్ లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి సమాన ఇవ్వమని మీ యొక్క పార్టీ నాయకత్వం వహిస్తుంటే మీరు కూడా చెప్పారు. మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అంటే మరి ఎక్కడ ఇస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అదే కేంద్రం చెప్పినటువంటి తీరులో మరికి మాకు సమాన పనికి సమాన వేతనం రావట్లేదు. కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. 13,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ఇప్పటికే ఆలోచన అయితే మరి శాంతియుతంగా మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మరి ఆయనకి శాంతి భద్రతలకు రోడ్డు మీద రవాణాకి మేము ఆయన యొక్క గౌరవంతో మేము కూడా ఎంతవరకు నిర్ణయం తీసుకునే దిశగా పట్టాలి. ఎందుకంటే మరి మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మన శాంతి భద్రతలకు మనకు ఎంత ముఖ్యమో మరి ఆయన యొక్క ఔన్నత్యాన్ని మేము చాటుకొని ఈ రోజు మేము అక్కడికి చేయడం లేదు. మరి ఒకవేళ తీర స్థాయిలో చేరితే మాత్రం మేము ఏం చేయలేం. సమ్మెలో ఉంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు మరి నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చీకటి మాయం అయిపోయినాయి ఏరియాలు ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకురావట్లేదని మేము భావిస్తున్నాం. మరి అధికారులు కూడా మీకు చెప్పడం లేదా, లేకపోతే మీరు తెలిసి కూడా ఈ 44 రోజుల నుండి ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం తెలిసి కూడా మీరు మమ్మల్ని పిలిచి చర్చలు చేయకపోతే ఎట్లా బతుకుతాం? మా రోడ్డు మీద వచ్చే పరిస్థితులు మరి 44 రోజులు అయింది కాబట్టి రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా న్యాయమైన నియమాలు ఏవైతే ఉన్నాయో 29,200 24,200 అడుగుతున్నాము. మరి అలాగే హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయమంటున్నాము. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం, రేషన్ కార్డులో పిల్లల పేర్లు లేకపోవడం, రేషన్ కార్డులో బియ్యం ఇవ్వకపోవడం, మరి మీరు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం అది మంచిదని మీరు చెప్పుకుంటే, మేలు చేసే ప్రభుత్వం మీరేదని మీరు చెప్పుకుంటే ఎక్కడ ఈ 13,000 మంది కార్మికులకి మేలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 44 రోజుల రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని.